రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ బాచుపల్లిలో యువకులు గన్తో హల్చల్ చేశారు. స్పోర్ట్స్ క్లబ్ దగ్గర కొందరు యువకులు తుపాకీతో కనిపించారు. వారిని చూసి స్థానిక కాలనీల వాసులు భయాందోళన చెందారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకులు ఎవరు, వారికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయం పోలీసులకు కూడా ఆలస్యంగా తెలియడంతో ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. జ్యోతి, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. బాచుపల్లిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ క్లబ్ వద్ద ఈ ఘటన చోటు యువకులు దాదాపు అక్కడ 5-6 మంది యువకులు అక్కడ మద్య మత్తులో కానీ, లేదంటే వారు అక్కడ ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ, లేదంటే ఇక్కడ మొత్తం ఒకేసారి కుప్పయ్యి తర్వాత ఏదైతే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ వీధులలో ఈ ఎయిర్ గన్నా లేదంటే లైసెన్స్ గన్నా ఇప్పటి వరకు పోలీసులు అయితే నిర్ధారించలేదు. తుపాకీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత యువకులందరూ ఎక్కడి వారు అనే దానిపైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యానికి అయితే అటు మనకు విజువల్స్ కూడా చూడొచ్చు, దాని సీసీటీవీలో కూడా మొత్తం ఆ దృశ్యాలు అనేటివి మొత్తం కనిపిస్తున్నాయి. సో ఈ ఎక్కడి నుంచి వచ్చారు ముఖ్యంగా ఈ దాదాపు గతంలో మొన్న మనకి కమిషనరేట్ బాధలో కూడా ప్రెస్ మీట్ యాన్యువల్ సిపిలు చెప్పినా కూడా క్రైమ్ రేటు రోజు రోజుకి గత సంవత్సరం పోలితే మాత్రం ఈ సంవత్సరం కూడా పెరిగింది. సో ఈ గన్ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, తర్వాత వాటికి లైసెన్సులు ఉన్నాయా లేదంటే ఎయిర్ గన్లు అనేది దానిపైనటువంటి పోలీసులు మాత్రం పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏరియాలో మాత్రం ఆ బాచుపల్లి ఆ పరిధిలో మాత్రం ముఖ్యంగా ఇటు ప్రముఖ వ్యాపారవేత్తల బడా బాబుల వ్యాపారవేత్తలు కానీ, ఇటు కొంతమంది రాజకీయ నాయకుల కొడుకులు కూడా ఇందులో ఈ ఉన్నట్టు కూడా కొంచెం సమాచారం వస్తుంది. సో మొత్తానికి అయితే ఆలస్యంగా వచ్చినట్టు ఘటన నిన్న జరిగింది. రాత్రి వేళలో అర్ధరాత్రి వేళలో ఒక్కసారిగా ఆ ఏరియాలో తుపాకీ గురిపెట్టి యువకులు ఎవరైతే ఈ యువకులు ఉన్నారో వీరు అక్కడ ఆ గల్లీలో తిరిగేటువంటి వారిపైన గురి పెట్టడం, అక్కడ అల్లరి చేయడంతో రాత్రిపూట కాలనీ మొత్తం కాలనీలో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యువకులు ఎక్కడి నుంచి వచ్చారు సో అనే దానిపై మొత్తంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఈ సీసీటీవీ రికార్డ్ ఆధారంగా మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. సో ఇలాంటి ఘటనలు మనం గతంలో కూడా చూసాం. సో ఈ ఎయిర్ గన్నా ఏందనేది కూడా చేస్తున్నారు. అక్కడ కనుక ఫైర్ చేసినట్టయితే అక్కడ బుల్లెట్లు పడ్డాయా, వారు ఎక్కడి నుంచి వచ్చారు. సో మొత్తానికైతే ఈ కేసు మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు మాత్రం యువకుడిని ఛేదించి యువకుడిని పట్టుకున్న తర్వాత పోలీసులు తెలిపే అవకాశం ఉంది.